శనివారం నిజంగా పప్పులో వేస్తాం కారం నేను చూసా సరిపోదా శనివారం. ఇది సరిపోదా శనివారం సినిమా కాదన్నా, రిక్కర్ల సావే మింగే శనివారం. చాలా బాగుందన్న నిజంగా. గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను, అయ్య బాబు నేనేమోన్నాను అన్న ఫ్యాను. గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను, అయ్య బాబు నేనేమోన్నాను అన్న ఫ్యాను. నిజంగా ఒక్క సినిమా చెప్తాను నిజంగా, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఈ సినిమాలో నిజంగా నాన్న ప్రాణం పెట్టాడు పోయాడు. నిజంగా అది చాలా బాగా అనిపించింది. నిజంగా అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. అబ్బాయిలు చూస్తారు అమ్మాయిల వంక, తన అందంతో చంపేస్తుంది భయ ప్రియాంక. అయ్యా అయ్యా ఇజ్జే సూర్య భయ్య భయ్య ఆయన విలనిజం భయ్య. అసలు పవన్ కళ్యాణ్ మేనేజర్ కనిపించాను, అది వచ్చాడు కొట్టాడు రిపిడు అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఓరి నీ అమ్మ ఇది ఎక్కడ కోలారా సామె సావు దింగడు భయ. నిజంగా ఇజ్జే సూర్య పర్ఫార్మెన్స్ సినిమాకి చాలా పెద్ద బూస్టింగ్ అనిపించింది అన్న. ప్రియాంక పర్ఫార్మెన్స్ కానీ మన మేఘన బాగా నచ్చింది. అంటే నాన్న నిజంగా ప్రతి శనివారం ఫైట్ చేస్తాడు, మీతో ఎప్పుడు ఫైట్ చేయడు, ప్రతి శనివారం ఫైట్ చేస్తాడు. అది ఒక్క సినిమా చూడడం కోసం చాలా బాగా అనిపిస్తున్నాను. నిజంగా నాకు బాగా నచ్చింది అంటే బ్యారన్ మ్యూజిక్ పోయా ఆ టైమింగ్ పడే బ్యారన్ మ్యూజిక్ కానీ అది కూడా సినిమా చాలా పెద్ద అనిపించింది. ఇజ్జే సూర్య పర్ఫార్మెన్స్, నాన్న పర్ఫార్మెన్స్. ఇంటర్వెల్ ఒక సీన్ ఉంటుంది పోయా హాస్పిటల్లో, నిజంగా కూతురు ర్యాంప్ అంటే వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేస్తాడు, నేను ఎవరిని కొట్టాను ఓన్లీ సాటర్డే రోజు కొడతాను ప్రామిస్ చేస్తాడు. లాస్ట్లో నిజంగా తను ఒక అమ్మాయిని చిన్న ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తుంది, తన మరదలు మిస్ అయిపోతుంది, ఎక్కడ పోయింది ఎక్కడ బాధపడతాడు. క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది పోయా మనం చూస్తున్నాం. ప్రసాద్ ఐమాక్స్ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్, చాలా అంటే చాలా బాగుందన్న. నాకు కొన్ని సీన్స్ అనిపించమన్నా. స్కూల్లో వాడతారు డస్టర్ సినిమా బ్లాక్ బస్టర్, చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. చింతపండు రసం బ్యారన్ మ్యూజిక్ రసం అని చెప్పవచ్చు అన్న. ఇంకా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అల్లాడించాడు పోయా నాని అన్న. ఇట్టేను నా బ్లాక్ బస్టర్ అన్న, నాని లైఫ్లో మనకు బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. నిజంగా ఎవ్వడెవ్వడో ఏదో రాసిన కానీ సినిమా అయితే కూతారు ర్యాంప్ నిజంగా పోతారు, మొత్తం పోతారు. టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ పోతారు, మెగా ఫ్యాన్స్ పోతారు, అల్లు ఫ్యాన్స్ అందరూ పోతారు ఈ సినిమాకి. చాలా బాగుంది అన్న. 100 days కాదన్న అమ్మ, ఇంకా ఎన్నైనా అయితే అంత బాగుంది సినిమా, చాలా బాగుంది. పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, నాకైతే మూవీ బాగానే ఉంది, బట్ కానీ మరీ అంత ఎక్సలెంట్ నాకు అనిపించలేదు అనమాట. బాగానే ఉంది మూవీ, ఒక అబవ్ యావరేజ్ మూవీ అని నేను చెప్తాను. ఎందుకు నాకు అలా అనిపించింది అంటే స్టోరీ లైన్ వచ్చేసి బాగానే ఉంది, డెఫినెట్లీ మంచి స్టోరీ లైన్ మనకు ట్రైలర్లో చూపించినారు కదా. సో ఆ కోపాన్ని అంతా శనివారం వరకు అణుచుకొని శనివారం రోజున రాసుకొని శనివారం రోజున కానీ ఆ కోపం కంటిన్యూ అయితే అది నిజమైన కోపము అని అప్పుడు కోపం తీర్చుకుంటాడనమాట. స్టోరీ లైన్ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి కొంచెం అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. ఇంకా అదే మీరు చెప్పినట్లు అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టించే సీన్స్ కావచ్చు, ఒక ఫ్లాట్ నరేషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ప్రిడిక్టబుల్గా ఉంటుంది, కొంచెం లాగ్ అయిందని నాకు అనిపించింది. సో రన్ టైం కూడా తగ్గించిండొచ్చు. సో ఓవరాల్గా నాకు మూవీ అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. స్టోరీ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అబవ్ యావరేజ్గా ఉంది. బట్ స్టిల్ మనకి ఇంటర్వెల్ ముందు సీన్ కావచ్చు, ప్రీ క్లైమాక్స్ కావచ్చు, ఇంట్రడక్షన్ కావచ్చు, అవన్నీ బాగానే ఉంటుంది. బట్ మోర్ దాన్ ఆల్ ఆఫ్ దట్ బ్రో, నాని యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మామూలుగా మనం నాని సినిమాలు చూసి మనం బయటకు వస్తే హాయ్ నాన్న కావచ్చు, జెర్సీ కావచ్చు, దసరా కావచ్చు, నాని గురించి మనం మాట్లాడుకుంటాము. కానీ ఈ మూవీలో మనం ఎస్జే సూర్య గురించి ఫస్ట్ మాట్లాడుకుంటాం అనమాట. ఎందుకంటే ఎస్జే సూర్య గారు స్లైట్లీ నాని గారిని డామినేట్ చేస్తారు స్క్రీన్ ప్లేలో. సో ఓవరాల్గా మొన్న August 15th వచ్చింది ఆ డబుల్ స్మార్ట్, లేకపోతే ఆ మిస్టర్ బచ్చన్, ఇలాంటి రాడ్ మూవీస్ కంటే ఈ మూవీ ఎంతో బెటరు. హ్యాపీగా వచ్చి చూడొచ్చు థియేటర్కి. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్ ఎలా యాక్ట్ చేశాడు. శనివారం రావాల్సిన సినిమా గురువారం వచ్చింది, ఎంత డిసప్పాయింటెడ్ గట. ఇది కరెక్టా కదా? నువ్వు శనివారం రావాల్సిన వాడు ఇవాళ వచ్చావు, డిసప్పాయింటెడే కదా నీకు గట. సినిమా అయితే సూపర్గా ఉంది. నానాన్ని మాస్ క్యారెక్టరు, లుక్కు, గిక్సు అబ్బాబ్బాబ్బాబ్బా ఎరగదీచాడు. అబ్బాబ్బాబ్బా విలన్ కూడా ఎరగదీచాడు. అబ్బాబ్బాబ్బా హీరోయిన్ అయితే అబ్బా అలాగే లేదు. సినిమా అయితే ఎక్కడికో వెళ్ళిపోద్ది, అంత రేంజ్లో గట్ట ఉంది. పక్కా అయితే సూపర్ హిట్ అయిపోద్ది. దసరా తర్వాత మరో మంచి సినిమా కలెక్షన్ల పరంగా చూసుకున్నా, ఎలాగ చూసుకున్నా ఈ సినిమానే అవుతుంది. నానన్ని కెరీర్లో ఇంకొక కథ రాసుకోవాలి పుస్తకం పేపర్ మీద. శనివారం రోజు మళ్ళీ సెటిల్మెంట్ సరిపోదా? శనివారం సెటిల్మెంట్ గట సరిపోద్ది కదా. ఏదంటే సినిమా అయితే అదిరిపోనది, ఇంకా తిరుగులేదు. నానన్ని గట విలన్ క్యారెక్టర్ సూర్య సూపర్ చేశాడు అబ్బా, అలాగేలా చేయలేడు. ఆయనలో ఒక సైకలిస్టు, ఒక మెంటలిస్టు, ఒక శాడిస్టు, ఒక మూర్ఖుడు, ఒక దరిద్రుడు, ఒక చండాలుడు, ఎలా టోని తీసినా ఆయనలో నుంచి వస్తాడు. ఆ విధంగా మనం చూపించచ్చు. డైరెక్టర్లు ఎతకాల, ఈయనలో నుంచి ఇది ఉంది అనేసి ఎతకాల, పట్టుకొని లాగాల బయటికి.